హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అభిరుచి వంటలు. ఇంట్లో టిఫిన్ రెడీ చేయడానికి ఎటువంటి పిండి లేనప్పుడు ఇలా స్పాంజీ దోసలను 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. దానిలోనికి ఆనియన్ చట్నీని కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ దోసలు మెత్తగా స్పాంజిలా ఉంటాయి. స్పాంజీ దోస తయారీకి కావలసిన పదార్థాలు: ముందుగా ఒక గిన్నెలో 1 గ్లాస్ కరాచీ రవ్వను తీసుకోవాలి. ఇందులో అర గ్లాసు పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు మరియు రవ్వ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇది ముద్దగా లేకుండా కొద్దిగా వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా చూపించిన విధంగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో 1 టీ గ్లాస్ అటుకులను తీసుకోవాలి. ఈ అటుకులను కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు చట్నీ రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో పోపు దినుసులు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మినపగుళ్ళు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసి బాగా కలిపి వేయించుకోవాలి. ఇందులో ఎండుమిర్చిని కూడా వేసి బాగా కలుపుతూ కొద్దిసేపు వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత టమాటా ముక్కలను వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి. టమోటా మగ్గిన తర్వాత కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా చింతపండుని యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చట్నీకి పోపు రెడీ చేసుకుందాం. కడాయిలో 1 స్పూన్ ఆయిల్ తీసుకుని పోపు దినుసులు వేసి కొద్దిసేపు వేయించాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి వేయించి ఈ పోపును చట్నీలో కలుపుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న కరాచీ రవ్వ అటుకులను మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని కట్ చేసిన ఆనియన్తో బాగా రుద్దుకోవాలి. రెండు గరిటెల దోసల పిండి వేసుకుని స్ప్రెడ్ చేసుకుని కొద్ది మందంగానే కాల్చుకోవాలి. దోసపై బాగా బబుల్స్ వచ్చిన తర్వాత దోసను తిప్పుకొని రెండో వైపు కాల్చుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండినంతా దోసలుగా వేసుకోవాలి. వేడివేడిగా స్పాంజీ దోసలను ఆనియన్ చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.